ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయంలోని 13 శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో పరమాత్మ ఎటువంటి వాడు చెప్పారు. ఆయన ఎటువంటి వాడంటే సత్వ రజస్తమో గుణ సంజనితములకు సమస్త వస్తువులకు ఆధారభూతుడు అని, అతనికి అన్నీ కూడా అవి వశములై ఉన్నవని, అతడు వానికి వశుడై లేడని చెప్పారు. అయితే ఈరోజు తెలుసుకోబోయేటువంటి 13 శ్లోకములో జనులు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వచింపబడుతున్నది. త్రిభిర్గుణమయైర్భావై రేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఏభిః ఈ చెప్పబడిన త్రిభిః మూడు విధములైన గుణమయైః సత్వరజస్తమో గుణముల యొక్క వికారములకు భావైః స్వభావముల చేత సర్వం ఇదం జగత్ ఈ ప్రపంచమంతయు మోహితం మోహమును అనగా భ్రాంతిని అవివేకమును పొంది ఉండబడినదై ఏభ్యః ఈ త్రిగుణముల కంటే పరం వేరైనట్టుదియు అవ్యయం నాశరహితుడైనట్టు మాం నన్ను నా అభిజానాతి తెలుసుకొనజాలకున్నది. ఈ చెప్పబడినటువంటి మూడు విధములకు సత్వరజస్తమో గుణముల యొక్క వికారములకు స్వభావముల చేత ఈ ప్రపంచమంతయు మోహమును పొందింపబడినదై ఆ గుణముల కంటే వేరే నాశరహితుడనైనట్టు నన్ను తెలుసుకుని జాలకున్నది. ఆకాశము మేఘముల చే దట్టముగా కప్పబడినప్పుడు మేఘములకు ఆవల ఉన్నటువంటి సూర్యుని మేఘములకు ఈవల ఉన్నటువంటి జనులు ఎట్లా చూడజాలరో అట్లే త్రిగుణములకు ఆవల ఉన్నటువంటి పరమాత్మను త్రిగుణ స్వభావములకు వికారములకు లోబడిన జనులు తెలుసుకుని జాలకున్నారు. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.